మీ పైన ఒక కుట్ర జరిగిందని అంటున్నారండి బీజేపీ వాళ్ళు. ఏంటంటే పురంధేశ్వరి గారు అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి తీసుకోవచ్చు, సో మీరు అడ్డు లేకుండా మిమ్మల్ని తొలగించారు అని అంటున్నారు. అందుకే మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నారని. అది అంటున్నారు మాత్రమే కదా, నాకు సంతోషంగా ఉంది. పురంధేశ్వరి గారి మీద అలా అనుకోవడం తప్పు. ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ అట్లా ఉండదమ్మా. సార్ 3 జెండాలు వేసుకొని మీరు ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ చరిత్ర చూసినట్టయితే ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఆ 3 జెండాలలో జనసేన కానీ టీడీపీ చూస్తే ఒక్కసారి మాత్రమే గెలిచింది పార్టీ ఆవిర్భావం నుంచి. బీజేపీ చూసినట్టయితే 2 నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఒకసారి కోట శ్రీనివాస్ గారు గెలిచారు, అది కంబైండ్ ఓట్లను. ఎట్లా ఏ బలం గెలిపిస్తుందని ధీమా చెప్తున్నారు, కాన్ఫిడెన్స్. హిస్టరీని బ్రేక్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు. పశ్చిమ హిస్టరీని బ్రేక్ చేయబోతున్నారా? 3 పార్టీల సపోర్టుతో జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఓటర్సు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ ఓటర్సు అందరూ కలిసి హిస్టరీని బ్రేక్ చేయబోతున్నారు. నా